డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 5 ఏళ్ల బాలుని మిస్సింగ్ కేసు కొలిక్కొచ్చిందని చెప్పుకోవచ్చు. బాలుడు ప్రస్తుతానికి అయితే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక బాలుడిని మిస్సింగ్ అయిన క్రమంలో ఆ ఎంక్వైరీ కొనసాగిస్తున్న పోలీసులకి విస్తుపోయే నిజాలు తెరపైకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను బాలుడిని ట్రాక్టర్ మీద తీసుకువెళ్తున్న క్రమంలో అతను టైర్ కింద పడి అదే ట్రాక్టర్ టైర్ కింద పడిపోయి చనిపోవడం జరిగింది. ట్రాక్టర్ పై తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లుగా కూడా ట్రాక్టర్ డ్రైవర్ చెప్తున్నాడు. బాలుడు చనిపోయిన విషయం ఎవరూ గమనించకపోవడంతో మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని సింగరేణి OC3 డంప్ యార్డ్ లో పూడ్చిపెట్టడం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో గంపల శంకర్ అనే వ్యక్తి. ఇక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసి ఆ ట్రాక్టర్ డ్రైవర్ పై ఎవరైతే శంకర్ ఉన్నారో అతనికి పై పోలీసులకి సమాచారం అందించడం, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడం, విచారణలో భాగంగా అసలు విషయం వెలుగులోకి రావడం కూడా జరిగింది. అసలు ఏ విధంగా బాలుని పూడ్చిపెట్టాడు, ఏ విధంగా ఇదంతా జరిగింది అనే డీటెయిల్స్ అన్ని పోలీసులకి తెలిపారు శంకర్. దీంతో డంప్ యార్డ్ లో కూరుకుపోయిన బాలుడి మృతదేహాన్ని పోలీసులు జేసీబీ సహాయంతో ఏ విధంగా అయితే వెలికి తీసే పనిలో పడ్డారో దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడున్న జేసీబీ సహాయంతో డంప్ యార్డ్ అంతా కూడా తవ్వుతున్నారు అధికారులు. మొత్తాన్ని కూడా జల్లెడ పట్టారు బాలుడి మృతదేహానికి సంబంధించి. ఇక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారని కూడా మనం చూసుకోవచ్చు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు జేసీబీ సహాయంతో ఆ తవ్వకాలనేవి కొనసాగించి వెలికి తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మారావుపేటలో 5 ఏళ్ల బాలుని మిస్సింగ్ ఘటనలో ఇటువంటి విషాద ఘటన నెలకొందని చెప్పుకోవచ్చు. బాలుడు ఎవరైతే రాకేష్ ఉన్నారో తనని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ రాకేష్ ని ట్రాక్టర్ పై తీసుకువెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు టైర్ కింద పడి మృతి చెందడం జరిగింది. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత తన మీదకు వస్తుందనే భయంతో అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరు గమనించలేదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించేయాలన్న ఆలోచన రావడంతో ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ కి బాలుడిని ఎవరు గమనించట్లేదు అని చెప్పి అదే ట్రాక్టర్ పైన తీసుకువెళ్లి అక్కడ డంప్ యార్డ్ లో పూడ్చిపెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకి సమాచారం అందించి అనుమానం వ్యక్తం చేశారు శంకర్ పైన. ఇక అదే కోణంలో పోలీసులు తమ తీరులో విచారణ చేస్తే, తమ తీరులో ఎంక్వైరీ చేస్తే శంకర్ నిజాలన్నీ బయటకు కక్కేశాడని చెప్పుకోవచ్చు. ఇక ట్రాక్టర్ పైనే తనని తీసుకువెళ్లి అక్కడ ఉన్న డంప్ యార్డ్ లో నేను ఇది చేశాను అని చెప్పి కూడా పోలీసులకి తెలియజేశాడు శంకర్. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కేసు అంతా కొలిక్కొచ్చిందని చెప్పుకోవచ్చు. బాలుడు ఎవరైతే రాకేష్ ఉన్నారో తనకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? బాలుడి మృతదేహం కూడా వెలికి తీశారు పోలీసులు అని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏ విధంగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు అనుకోవచ్చు. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వేణు? ఆదివారం రోజు సెలవు రోజు అవడంతో రాజు కుమారుడు రాకేష్ తో పాటు తన తమ్ముడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అయితే తన ఇంటి ముందు నుంచి వెళ్లేటువంటి ఏ ట్రాక్టర్ అయినా కూడా గ్రామానికి సంబంధించిన ట్రాక్టర్లను ఆపడము తెలిసిన వారు కావడంతో ఆ ట్రాక్టర్లపై వెళ్తూ మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చే క్రమంలో కూడా మళ్ళీ ఇంటి దగ్గర దిగుతున్నాడు. సో ఇదంతా కూడా తను ఆ ఎంజాయ్మెంట్ కోసం ఆ ట్రాక్టర్లు వెళ్ళడము, డ్రైవర్లు కూడా తను తీసుకెళ్తూ మళ్ళీ ఇంటి దగ్గర రిటర్న్ అవుతున్న క్రమంలో దింపుకుంటూ వెళ్లేవారు. ఇదే విధంగా ఆదివారం రోజు సాయంత్రం ఓ ట్రాక్టర్ వెళ్తుండగా ఆ ట్రాక్టర్ లోపల ఆ శంకర్ అనే డ్రైవర్ ఆపాడు. తన ట్రాక్టర్ ఎక్కి వెళ్ళాడు. అయితే ప్రమాదవశాత్తు ఒక గుంత వద్ద ట్రాక్టర్ ఎగిరిపడడంతో తను ఆ డ్రైవర్ పక్కన కూర్చున్న అబ్బాయి రాకేష్ కింద పడ్డాడు. తనపై ట్రాక్టర్ కంట్రోల్ కాకపోవడంతో మధ్య టైర్ ఎక్కింది. సో తను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరు చూడలేదు, ఒకవేళ తెలిస్తే గ్రామస్తులందరూ కొట్టి చంపుతానే ఒక భయంతో ఆ బాలుని డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి OC3 గనికి సంబంధించినటువంటి ఆ డంప్ యార్డ్ ఉంటుంది. ఆ ప్రదేశంలో కంప్లీట్ గా మొరం కుప్పలు ఉంటాయి. ఆ కుప్పల లోపల ఒక గోనె సంచి లోపల బాలు డెడ్ బాడీని సంచిలో వేసి దాంట్లో ఆ కుప్పల లోపల తను బొందబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను ఏమి తెలియనట్లుగా ఊర్లో తిరుగుతున్నాడు. కానీ తమకు బాబు కనిపించట్లేదంటూ ఈ యొక్క బందర్ రాకేష్ తల్లిదండ్రులు ఊరంతా వెతికినా కూడా ఎక్కడ ఆచూకు దొరకలేదు. సో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజులు వెతకండి, కొన్ని గంటల పాటు దొరకకుంటే కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ రాకేష్ ఒక గంపల శంకర్ అనేటువంటి డ్రైవర్ ట్రాక్టర్ ఎక్కి వెళ్ళాడనేటువంటి విషయాన్ని కొంతమంది చెప్పడంతో వాళ్ళను ఎంక్వైరీ చేయగా కూడా శంకర్ దాదాపు 2 రోజుల పాటు ఇవాళ మా ఉదయం వరకు కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఇక పోలీసులు తమదైన స్టైల్లో విచారించిన తర్వాత OC3 డంప్ యార్డ్ వద్ద తన బాడీ ఉంది, కావాలని చేయలేదు కానీ చనిపోయాడు ప్రమాదవశాత్తు అని చెప్పడంతో ఆ డెడ్ బాడీని ఈ రోజున JCB సాయంతో ఆ మట్టి కుప్పలోంచి తీశారు. ప్రస్తుతం
డెడ్ బాడీ కనిపించడంతో కూడా తల్లిదండ్రులు స్థానికులంతా కూడా కంటతడి పెట్టిన పరిస్థితి. అయితే ఈ విషయంలో పోలీసులు హత్య కేసు నమోదు చేయాలా లేకుంటే యాక్సిడెంట్ కేసు నమోదు చేయాలనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే లీగల్ అవుతుంది. ఎందుకంటే తాను ప్రమాదవశాత్తు ట్రాక్టర్ మీద నుంచి జారి పడ్డాడని డ్రైవర్ చెప్తున్నాడు. అయితే నిజంగా ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వాలి కానీ బాలుడి శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేయడం ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరైతే డ్రైవర్ శంకర్ ఉన్నాడో తనను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారు. దీనిలో ఏదైనా కుట్ర కోణం ఉందా, చంపనేటువంటి హత్య కోణం ఉందా, లేకుంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది కూడా పోలీసులు పూర్తిస్థాయి విచారణ తర్వాత కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతము తన అల్లారు ముద్దుగా ఊరందరికీ పరిచయస్తుడిగా ఉన్నటువంటి తన బాబు చనిపోవడంతో 5 ఏళ్ల బాబు చనిపోవడంతో కూడా అటు కుటుంబ సభ్యులు కాకుండా కాలనీవాసం అంతా కూడా కన్నీరు ముందుగా విలపిస్తున్న పరిస్థితి. రత్న వేణు, మీరు చెప్పినట్లుగానే ఒకవేళ ప్రమాదవశాత్తు జరిగితే నిజంగానే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఇంత జరుగుండేది కాదు, ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి ఇంకా ఆ ప్రకారంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రమాదవశాత్తు జరిగింది కూడా ఎందుకు భయపడి ఈ విధంగా బాలుని మృతదేహాన్ని మాయం చేయాలని ప్రయత్నించడం అంటే ఇదంతా చూస్తే ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా, లేదంటే నిజంగానే ప్రమాదవశాత్తు జరిగిందా? అసలు ఈ కుటుంబంతో శంకర్ ఏ విధంగా మెలిగేవాడు అంటే ఒకే ఊర్లో ఉంటున్నారు కాబట్టి ఇద్దరి మధ్య ఏదైనా కక్షలు కానీ పాత నేపథ్యంలో అటువంటివి ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అయితే పోలీసులు ఇదే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగి ఉంటే హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి ఉండేది. ఒకవేళ చనిపోయింది అనే విషయము వైద్యులు ధృవీకరించిన తర్వాత ప్రాసెస్ ఏందనేది కూడా అధికారులు చూసుకునేది. కానీ తాను ట్రాక్టర్ కింద పడ్డ తర్వాత ప్రస్తుతం డెడ్ బాడీ తీసిన తర్వాత కంప్లీట్ గా నొజ్జు అయినటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. కొంత తలకు మాత్రం గాయమైనట్లు అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయంటే ప్రమాదం జరిగి ఉంటే నిజంగా చాకచక్యంగా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది. అది కాకుండా మృతదేహాన్ని దాచే ప్రయత్నం చేయడం, ఒకవేళ తను నిజంగా భయంతో ఉంటే ఆ దంపయాట ఆ బాడీని పడేయాల్సింది. కానీ ఒక గోనె సంచిని తీసుకొచ్చాడు, అందులో డెడ్ బాడీని ఆ సంచి లోపల దూర్చాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఆ దంపయార్డ్ లోపల మట్టిలో పాతి పెట్టదు. అంటే ఇదంతా కూడా కొంత ఇంటర్నేషనల్ గానే డెడ్ బాడీని మాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇదంతా చేశాడు శంకర్ అనేది ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కాబట్టి ప్రమాదవశాత్తు జరిగిన దానికి ఈ తతంగం అంతా చేయాల్సిన పని లేదు. తాను ఆ భయంతో పారిపోవడము లేకుంటే ఆ డెడ్ బాడీ చనిపోయాడు ఈ విధంగా ప్రమాదం స్థానికులకు చెప్పడమో జరిగి ఉండేది. మరోవైపు తాను నిజంగా ప్రమాదం జరిగి భయపడే ఉంటే నిజంగా తను కూడా ఊర్లో నుంచి వెళ్లిపోయేవాడు. కానీ ఊర్లోనే తిరుగుతున్నాడు. పోలీసులు దాదాపు 2 రోజుల నుంచి కొంత అనుమానం వ్యక్తం చేయడంతో తను ప్రశ్నించినా కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు. దీన్ని బట్టి చూస్తే తను ఇంటెన్షనల్ గానే ఆ బాబును నిజంగా తీసుకెళ్లి చంపాడా లేకుంటే ఎవరి కోసమైనా ఈ ప్రయత్నం చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రాజుకు సంబంధించి రాకేష్ ఆ కుమారుడు ఆ రాజు ఈ కుటుంబం అంతా కూడా వ్యవసాయ కుటుంబం అంటే కొంత వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఏదైనా వీళ్ళకు ఎవరితో తగాదాలు ఉంటే వాళ్ళు చెప్పినట్లుగా రాకేష్ అంత పొందించాడా అసలు ఏందనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు తమదైన స్థాయిలో అయితే దర్యాప్తు జరుపుతున్నారు. ఏదేమైనా కూడా ప్రమాదం అనే దానికంటే కూడా ఇదంతా కూడా కావాలని చేసినటువంటి ఘటనగానే అక్కడ క్లూస్ అన్ని కూడా బలపడుతున్నాయి. సో దీంతో శంకర్ ను పూర్తిగా విచారిస్తేనే తన వెనుకున్నటువంటి వ్యక్తులు ఆ రోజు ట్రాక్టర్ నుంచి తీసుకెళ్లిన తర్వాత ఎవరితో మాట్లాడా తాను ఆ బాడీని చనిపోయిన బాలుడి బాడీని సంచిలో కూర్చడం ఆ తర్వాత అక్కడ బొందబెట్టడం ఇదంతా కూడా ఎవరితో సహకరించారనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ దర్యాప్తులో తేలితే మాత్రము శంకర్ పై హత్య కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ వేణు. మనం చూస్తున్నాం వరంగల్లో ఏదైతే బాలుని మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు తను మృతి చెందే వరకు వెళ్ళింది, మర్డర్గా అయిందని చెప్పుకోవచ్చు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైన వెళ్తూ ఉన్న క్రమంలో ట్రాక్టర్ ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు బాబు ట్రాక్టర్ టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. ఇక దీంతో నా పైన ఊరి జనాలు ఎవరైతే ఉన్నారో స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆగ్రహం వ్యక్తం చేస్తారన్న భయంతో ఆ బాలుని మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలో ఉన్న డంప్ యార్డ్లోకి పూడ్చిపెట్టేశారు ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో శంకర్ అనే వ్యక్తి. అయితే ప్రమాదవశాత్తు జరిగితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, తల్లిదండ్రులకు చెప్పాలి, లేదంటే అక్కడ ఉన్న స్థానికులు చెప్పాలి. కానీ ఈ విధంగా చేయడం ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికైతే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే కుటుంబ కలహాల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఏమైనా చేశారా, అసలు ఏ విధంగా ఆ కుటుంబంతో మెలిగేవారు ఈ ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ అనే వ్యక్తి, ఊర్లో వాళ్ళ మధ్య ఎటువంటి సన్నిహితం ఉందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగితే గనక వేరే విధంగా ఉంటుంది, ఒకవేళ హత్య చేస్తే కనుక మర్డర్ కేసు ఇప్పటికే నమోదు చేసి తనపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక శంకర్ విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు తెలియజేస్తాడనేది కూడా మనం వేచి చూడాలి.